నమస్కారం. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితం. బలవంతంగా కాంగ్రెస్ కండువాలు కప్పారని టీఆర్ఎస్ పార్టీ పెద్దొడ్డి రాజు అన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్దకల్ మండల పరిధిలోని బీఆర్ఎస్ ఎంపీటీసీలు పెద్దొడ్డి రాజు, మల్దకల్ జయమ్మ, నరసింహులు, నాగర్దొడ్డి సరోజమ్మ, మహేష్లను ఎమ్మెల్యే సత్తిమణి బండ్ల జ్యోతి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలను కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతామని చెప్పి బలవంతంగా కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసి చేర్చుకోవడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు మతిభ్రమించి ప్రజాక్షేత్రంలో గెలవలేక మా పార్టీ ప్రజా ప్రతినిధులను భయాందోళనకు గురిచేసి మాయమాటలు చెప్పి బలవంతంగా కండువాలు కప్పి ఏదో పెద్ద విషయమైనట్లు గద్వాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చెందుతున్నట్లు గద్వాల నాయకులు వారి పార్టీ అధిష్టానం ముందు మెప్పు పొందడం కోసం లేని అద్భుతాలను సృష్టిస్తూ ఎప్పుడూ లేని విధంగా గద్వాలలో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తూ ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులను బలవంతంగా కండువాలు కప్పుతూ సోషల్ గద్వాలలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయని అధిష్టానానికి ఒక వార్త ఇచ్చే విధంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని లేనిపోని ఆరోపణలు చేస్తూ కొత్త నాటకానికి తెరతీశారు. మా ఎమ్మెల్యే మా కోసం గద్వాల ప్రజల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు తప్పించడం, గద్వాల అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుంది. ఇలాంటి మంచి నాయకుడిని కాదని ఇతర పార్టీలకు వెళ్లే పరిస్థితి మా ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజారెడ్డి, జెడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ తిమ్మారెడ్డి, జిల్లా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, పటేల్ ప్రభాకర్ రెడ్డి, మల్దకల్ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 55 మందిని ఈ పేపర్ తీసి ఇట్లా పెట్టి, ఈ పేపర్ తీసి ఇట్లా పెట్టి అన్నట్టు గద్వాలని అల్లంపూర్కి, అల్లంపూర్లని గద్వాలకి అది ఊక సింపుల్గా ట్రాన్స్ఫర్ చేసేసారు. ఇది డెమోక్రసీలో మీరు రాజకీయం ఉంటే రాజకీయం మీద చూసుకోవాలా, కానీ ఉద్యోగుల పైన, చిన్నపాటి ఉద్యోగుల మీద మీ ప్రతాపం చూపడం అనేది ఈ యొక్క బదిలీలే మీకు నిదర్శనంగా నేను చెప్తూ ఉన్నాను. దీంట్లో ఎంతో మంది వికలాంగులు, చాలా మంది ఆడపిల్లలు, గర్భవంతులైనటువంటి పిల్లలు చాలా మంది, ఎందుకంటే అల్లంపూర్ తాలూకాలో ఏదో మారుమూల గ్రామాలకు వేస్తే వీళ్ళు పోయే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి ఏదో ఈ మండలం నుంచి ఆ మండలం ఏదో చూసి చేయాలా, దాన్ని కొన్ని కేసులు ఉండొచ్చు, కానీ టోటల్ గంప గుత్తగా 255 మంది పంచాయత్ సెక్రటరీలని కంప్లీట్ ఈ పేపర్ తీసి అక్కడ, ఆ పేపర్ తీసి ఇక్కడ వేసినట్టు చేయడము చాలా దుర్మార్గమైన విషయము. అందుకోసమే ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారు కానీ, కమిషనర్ కానీ, PA2 సీఎం కూడా కానీ లెటర్ పెట్టడం జరిగింది అఫీషియల్గా. ఇది కరెక్ట్ పని కాదు. రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలా, ఎంప్లాయీస్ మీద మీరు చూపించడం అనేది ప్రజలు కూడా గమనిస్తారు. ఇది ఖచ్చితంగా వెంటనే రద్దు చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నియర్ బైగా చేయాలనేది టీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఉంది. మేము ఖచ్చితంగా పంచాయత్ రాజ్ సెక్రటరీలకి మేము మద్దతు పలుకుతూ ఇది సరైన చర్యగా మేము ఖండిస్తున్నాం. ఒకరికి ప్రేమాభిప్రాయాలు ఉన్నాయి, నమ్మకం ఉంది. మా కుటుంబ సభ్యులు ఏమంటే ఎవరినైనా సరే గౌరవిస్తారు. ఇంటికి శత్రువు వచ్చినా కూడా గౌరవించడం మాకున్న సంప్రదాయం. ఆ సంప్రదాయంలో వాళ్ళు స్నేహంతో, గౌరవంతో పిలిస్తే వెళ్ళారే కానీ ఆ స్నేహాన్ని వాళ్ళు దురుపయోగం చేసుకుంటారని వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళకి అది తప్పు జరిగింది కాబట్టి వాళ్ళంతా వాళ్ళే బయటకు వచ్చి చెప్పుకుంటున్నారే కానీ, లేకపోతే ఇంత తొందరగా ఇంత ధైర్యంగా అయితే ఎవరు మాట బయటికి చెప్పలేరు. ఎవరైనా ఎక్కించిన మాట బయటికి రాదు. మా కుటుంబం ఏమంటే ఎవరికైనా సరే గౌరవం ఇస్తాము, అదేవిధంగా గౌరవం తీసుకోవాలని కోరుకుంటాం. కానీ ప్రలోభ పెట్టి మమ్మల్ని ఎవరు కొనలేరు. మా మధ్యలో ప్రేమాభిమానాలు ఉన్నాయి. అవి ఉన్నంత వరకు మమ్మల్ని విడదీసే ప్రయత్నం ఎవరు చేసినా కూడా విడదీయలేరని మాత్రం గట్టిగా మేము హెచ్చరిస్తున్నాము, అదేవిధంగా చెప్తున్నాము. మరి ఇటువంటి చర్యల్ని మాత్రం అంటే ఖండిస్తూ మేము వీళ్ళకి సెక్రటరీస్కి అయితే పంచాయతీరాజ్ సెక్రటరీలకి టీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటిస్తూ ఉంది. ప్రలోభ కలిసి ముగ్గురిని, ఒక నాగర్దొడ్డి ఎంపీటీసీ, ఒక తాటికుంట ఎంపీటీసీ, ఒక మధ్యకాల ఎక్కుకట్టర్ ఎంపీటీసీల ముగ్గురిని వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్పి తీసుకుపోవడం జరిగింది. అక్కడికి వాళ్ళు ఏదో డిన్నర్ చేసుకుందాం రండి అని చెప్పి తీసుకుపోయి
ఎక్కడ ఎర్రవల్లి చౌరస్ దగ్గర డిన్నర్ పెట్టినాం రండి అని తీసుకుపోయి అక్కడ పోయిన తర్వాత అక్కడ నుండి కారు ఆపినట్టు హైదరాబాద్ తీసుకుపోవడం జరిగింది. తీసుకుపోయి అక్కడ జూపల్లి సమక్షంలో పెద్దొడ్డి నల్లారెడ్డి, రామకృష్ణ, అలాగే ఇట్లాపురం మాజీ ఎంపీ షేక్ సేవలి వీళ్ళల్లా కలిసి బలవంతంగా తీసుకుపోయి అక్కడ కండవలు వేయడం జరిగింది. కండవలు వేసిన ఒక నిమిషంలో కండవలు తీసి అక్కడనే మినిస్టర్ ముందరనే అక్కడ పెట్టి వీళ్ళు వెళ్ళి రావడం జరిగింది. వాళ్ళు దాన్ని మిగతా ఎంపీటీలను ప్రలోభపరచాలన్న ఉద్దేశంతో వాట్సాప్లో పెట్టి లేనిపోంది సృష్టించి పూర్తి మిగతా మండలాలు కూడా వస్తున్నారు, మాకే ఈరోజు వస్తున్నారు, రేపు చేయడంతో చెప్పుకుంటున్నారు. నిజంగా కృష్ణమోహన్ ఒక క్రమశిక్షణను మమ్మల్ని చూసుకుంటున్నాం కాబట్టి ఆ క్రమశిక్షణ దాటి మేము పోయే ప్రసక్తే లేదు. ఆయన వెంటనే ఉంటాము, ఆయన వెంటనే నడుస్తాం. సచ్చినా బతికినా మేము ఎమ్మెల్యే కృష్ణమోహన్ గారు ఎమ్మెల్యే ఉంటాం తప్ప వేరే వాళ్ళ దాంట్లో పోయేది లేదు. మా ఎంపీటీసీలు పోయే ప్రసక్తే లేదు. పొరపాటున ప్రలోభంతో పోయిన వాళ్ళు పార్టీలోకి అంటే ఆ రోజు పోయేవాళ్ళే కాదు, చెప్పలేదు అన్నమాట. చెప్పడానికి తీసుకుపోయి మోసం చేయడం జరిగింది. కాబట్టి ఇంకొకసారి ఇటువంటి చేస్తే వాళ్ళని క్షమించే ప్రసక్తే లేదు. వాళ్ళు ఇటువంటి పద్ధతి మంచిది కాదు. ఆ పద్ధతి మానుకొని ప్రజాక్షేత్రంలో ఎలక్షన్లు నిలబడండి, గెలిపించుకోండి, పోండి. కానీ మా గెలిచిన ఎంపీటీసీని తీసుకుపోయి మీరు వాడుకోవడం అది కరెక్ట్ కాదు. మీరు ఏదో ఎమ్మెల్సీ డబ్బులు ఒకరికి అప్పని చేస్తున్నారు తప్ప ఈ ఎంపీటీసీని చూపించి డబ్బులు తీసుకోవాలనే ఉద్దేశంతోనే చూపించినారు తప్ప మీరు ప్రేమతో దొరకపోలేదు. మీరు ఏదైనా ఉంటే అలా ఎమ్మెల్సీకి డబ్బులు ఇప్పించుకోండి, ఎన్నో ఇప్పించుకోండి. కానీ మా ఎంపీటీసీలను చూపించి మీరు డబ్బులు దోసుకోవడం అంత కరెక్ట్ కాదు. ఇంకోసారి అటువంటి పని చేయకూడదని కాంగ్రెస్ నాయకులకి హెచ్చరిస్తున్నాను.